హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం రోటి పచ్చడి, చుక్కాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. నేను చుక్క కట్ట తీసుకున్నానండి. దాన్ని వాటర్‌లో బాగా కొద్దిగా ఇసుకుంటుంది అందులో. బాగా శుభ్రం చేసి తీసుకున్నాను చుక్కాకు. కొద్దిగా చూడండి. కొద్ది వాటర్ అంతా ఇంకిపోవాలి. దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక టమోటో, ఒక ఆనియన్ తీసుకోవాలండి. మనము మొదట ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని శనగ్గింజలు యాడ్ చేసుకోవాలండి. అప్పుడే కొద్దిగా టేస్ట్ వస్తుంది. చట్నీ గూడా బాగా రుచిగా ఉంటుంది. బాగా ఎంచుకోవాలి మనము శనగ్గింజలు. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మనము వితౌట్ ఆయిలు పచ్చిమిరపకాయలు ఎంచుకుంటే అంత టేస్ట్ ఉండదండి. మనకు ఆ పచ్చి స్మెల్ పోవాలి కాబట్టి మనము కొద్దిగా ఒక 5 మినిట్స్ మనం పచ్చిమిరపకాయలు బాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులో ఒక 2 తెల్లగడ్డల పాయలేసుకున్నానండి. అది గూడా కొద్దిగా బాగా రోస్ట్ చేసుకోవాలి మనము. అది గూడా కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి మనము. ఏ చట్నీలో అయినా గూడా మనం కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తే చట్నీ గూడా చాలా రుచికరంగా ఉంటుంది. అందులో గూడా కొద్దిసేపు రోస్ట్ చేయాలి బాగా. అన్ని ఫ్లేవర్ బాగా రోస్ట్ అయ్యేంత వరకు. దాని తర్వాత కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలండి మనము. కడిగి శుభ్రం చేసుకున్న చింతపండు. ఎందుకంటే చింతపండులో కొద్దిగా ఇసుకుంటుంది. రోస్ట్ చేసుకున్న తర్వాత టమోటో గూడా ఆయిల్ వేసి మనం బాగా రోస్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఆ టమోటో రోస్ట్ కొద్దిగా అయిన తర్వాత కొద్దిగా మనం చుక్క కూర కొద్దిగా కడిగి పెట్టుకున్నాం గదండీ! అందులో గూడా యాడ్ చేసేయండి. అందులో వాటర్ ఉంటుంది కాబట్టి అది గూడా కొద్దిగా బాగా డీప్ రోస్ట్ అవుతుంది. బాగుంటుంది. టేస్ట్‌కి గూడా మనకు ఆకుకూర పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి మనము. రోస్ట్ చేసేటప్పుడు వాటర్ అంతా కొద్దిగా ఇట్లా చూడండి ఇప్పుడు బాగా రోస్ట్ అయింది ఆకుకూర. వాటర్ అందులో నుంచి వాటర్ వస్తుంది మనకి ఆకుకూర. దాని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లార్చాలండి మనము. ఆకుకూర కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి. దాని తర్వాత మనం రోలు శుభ్రం చేసుకొని ఫస్ట్ మనము శనగ్గింజలు, పచ్చిమిర్చి, ఉప్పు కొద్దిగా తెల్లగడ్డలు అవన్నీ మనం వేయించుకున్నాం గదండీ! అవన్నీ వేసుకోవాలి మనము. మిక్సీలో గూడా వేసుకోవచ్చండి. కానీ అంత రుచికరంగా రాదు. మనం రోటి పచ్చడి ఉంటేనే బావుంటుంది రోల్లో అయితే. మన పాతకాలం వాళ్ళైతే అందరూ అప్పట్లో మిక్సీలు అవైలబుల్ లేవు కాబట్టి రోటి పచ్చడి బాగా చేసుకునేవారు. రుచికరంగా గూడా ఉంటుంది మనకి. అది రోటి పచ్చడి ఒక రకంగా మనకు గుడ్ ఫర్ హెల్త్ అండి. ఎందుకంటే మనము బాగా మన చేతున మనం దంచుకొని తింటాం కాబట్టి రుచిగా ఉంటుంది. మనం బాగా దంచుకోవాలండి. మనం ఉప్పు గూడా కొద్దిగా లేకపోతే మీరు ఇంకొద్దిగా టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. బాగా ఇటు చూసారు గదండీ ఇక్కడ. ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత మనం చుక్క కూర వేయించి పెట్టుకున్నాం గదండీ! బాగా చల్లారింది. దాని తర్వాత ఇది గూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనము దంచుకోవాలండి. కొద్దిగా మీకే తెలుస్తుంది దంచేటప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి మీరు. ఇప్పుడు చూసారా ఈ విధంగా దంచుకోవాలండి. దంచుకునేసిన తర్వాత మనము ఒక తెల్లగడ్డలు మనము ఆయిల్‌లో గూడా రోస్ట్ చేసుకోవచ్చు. లేదు ఈ విధంగా గూడా మనం కట్ చేసి వేసుకుంటేనే కొద్దిగా రుచిగా ఉంటుంది. ఆయిల్‌లో రోస్ట్ చేస్తే ఎర్రగడ్డలు అంత రుచికరంగా రావండి. ఈ విధంగా యాడ్ చేసుకొని వేసుకోండి మీరు. చూడండి అంటే ఎక్కువ దంచేయకూడదండి ఎర్రగడ్డల్ని. కొద్దిగా ఊరికే అట్లా దంచితే కొద్దిగా టేస్ట్ బావుంటుంది. మనకు తినడానికి గూడా రైస్‌లో తినడానికి. ఇది చపాతీ మీద బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బావుంటుందండి. చూడండి ఈ విధంగా అంతా నీట్‌గా తీసుకోవాలి. మేము మొన్న మా ఇంట్లో చెట్టు మొక్కలు పెంచాము. అందుకే మీకు చూపిస్తున్నాను నేను. చూడండి ఇంటి ముందరైతే మనం పచ్చగా ఉంటే బావుంటుంది. అందుకు నేను మొన్న చెట్లు తీసుకొచ్చి నాటానండి. ఇది మనీ ప్లాంట్ అండి. చూడండి చట్నీ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడి వేడిగా అన్నం తీసుకుందాం మనము. అన్నం వేసుకొని చట్నీ టేస్ట్ చేద్దాము. ఉప్పు సరిపోయిందా లేదో మనకు తెలుస్తుంది కదండి. సరిపోకపోతే మీరు మరి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఎట్లుందో చూద్దామండి ఇప్పుడు. రోటి పచ్చడి కాబట్టి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మాకు స్పైసీగా ఉండాలి చట్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.